నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీ రాజకీయాలు కీలక పరిణామాలు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరొక 5 రోజుల్లో నేతల భౌత్యం తలరాతలు తెలియనున్నాయి. ఎవరికి వారు గెలుపు దినమాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర ఒక ఆందోళన, ఒక భయం, ఏం జరుగుతుందో, ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని. ఎట్టి పరిస్థితుల్లోనూ షంషేర్గా 120+ వస్తాయన్నది పొత్తు పార్టీల ధీమా. ఈసారి మళ్ళీ అధికారం చేపడతాం 151+ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రసంగం. ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరికి వారు తమదైన స్టైల్లో మాట్లాడే పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు గారు విదేశాల పర్యటన పూర్తి చేసుకుని ఈరోజు వచ్చారు, ఫుల్ జోష్గా ఉన్నారు అని చెప్పి ఆ వర్గీయులు మాట్లాడే పరిస్థితి. 2వ తేదీన మరి తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకోపోతున్నారు. 4ని రిజల్ట్ రాకపోతుంది. ఈ అంశం ఇలా కొనసాగుతుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంకా ఒక ఉద్రిక్త పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న నేపథ్యం. ఎందుకు ఈ రకమైన పరిస్థితి? గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? 2024లో అంత ప్రత్యేకత ఏంటి? మరొక వైపు పొత్తు పార్టీకి సుమారు 25 మంది టచ్లో ఉన్నారట వైసీపీ ముఖ్య నేతలు. సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న అంశం. ఇది వాస్తవమా? ఇందులో ఎలాంటి నిజాలు ఉన్నాయి? మరొక వైపు గెలుపుపై ఇంకా టెన్షన్ కొనసాగుతుంది. ఇవన్నీ ఇష్యూస్ మనతో పాటు చర్చించడానికి ఈనాటి ప్రైమ్ డిబేట్లో గెస్టులు సిద్ధంగా ఉన్నారు. కొనసాగిద్దాం చర్చని. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ఎస్వీఎస్ఎన్ వర్మ గారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిఠాపురం నుంచి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు ఇన్ఛార్జ్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చెవులు కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే నారాయణమూర్తి గారు, నవరత్నాల వైస్ చైర్మన్, మాజీ వైసీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో. ముందుగా వెంకటేశ్వర గారు వెర్షన్ తీసుకుందాం. వెంకటేశ్వర గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్, ఏంటి టెన్షన్ తగ్గిందా? ఫ్రీ అయ్యారా? ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి? ఇంకా డౌటేనా? ముందుగా వరుణ్ గారు మీకు, అలానే పెద్దలు వరుణ్ గారికి, కృష్ణాంజలి గారికి, నారాయణమూర్తి గారు అందరూ కూడా నమస్కారం. 99 టీవీ వ్యూవర్స్ అందరూ కూడా శుభ సాయంత్రం. మాకు టెన్షన్ ఏం చెప్పలా, మీరే కొత్తగా అడుగుతున్నారు మమ్మల్ని. మీకు టెన్షన్ ఎప్పుడూ ఉండదులేండి. కదండి, మాకు టెన్షన్ అంటే మేము లోకల్ ఎందుకుంటాం. ఓకే, మేము ఎక్కడికి పోలేదు కదా. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైతే అంటే మళ్ళా మీరు అనొచ్చు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కదా, ఆయన పాపం హాస్పిటల్ చూపించుకుంటానికి వెళ్ళారని తెలిసి నాకు తెలిసినటువంటి వార్త. ఇప్పుడు వెళ్ళిపోయారు, టెన్షన్ పడేవాళ్ళు వెళ్ళిపోయారు, ఎటో తిరుగుతున్నారు. ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళేమో మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. అదే వాళ్ళలో పక్కనే కనిపిస్తుంది టెన్షన్ అనేది. అది మేము చాలా కూల్ గా ఉన్నాము. అప్పుడు ఎలక్షన్ ముందు ఎలా ఉన్నామో, అప్పుడు ఎలక్షన్ ఎలా ఉన్నాం, రేపు కౌంటింగ్ తర్వాత కూడా ఇలాగే ఉంటాం మేము. గెలుపోటములతో మీకు సంబంధం లేదు కదండి. మీ టార్గెట్ 30 సంవత్సరాలు కదా. ఆ 30 సంవత్సరాలనే కాదు, 25 సంవత్సరాల నుంచి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలని టైం పట్టింది అని చెప్పేసి ఆ టైం అన్నారు. అందుకని నేను కూల్గా ఉంటాననేది కారణం ఏంటంటే ఖచ్చితంగా మాకు కాన్ఫిడెన్స్ ఉంది కదా. ఇవాళ ప్రజలు నమ్మారు. మా సార్ ఏదైతే కోరుకున్నారో ఒక మార్పు అనేది, ఆ మార్పు 10 సంవత్సరాల్లో వచ్చింది. గడిచిన 10 సంవత్సరాల నుంచి మేము ఏదైతే మార్పు కనుక్కున్నా మీరు రాష్ట్రంలో ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. అందుకని మేము చాలా కూలుకుంటాం రేపు 4 తర్వాత కూడా. కాదు సార్, 4వ తేదీ తర్వాత కదా మీరు అనుకున్నది సాధించారు అన్నది. 4th తర్వాత కదా, ఇప్పుడే సాధించారని ఫీలింగ్ ఉన్నదా? కాన్ఫిడెన్స్ మేము ఎక్కడా కూడా కోల్పోమండి. మా కాన్ఫిడెన్స్ మీన్స్ ఏంటంటే మేము ఒక ఆలోచనతో వచ్చాం. జనసేన పార్టీ పుట్టుకేంటి, ఈ రాష్ట్రంలో ఒక రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి తద్వారా రాజకీయ నాయకుడు అంటే మళ్ళా మన వెనకటి కాలంలో నాయకుల పేర్లు చెప్పుకునే విధంగా పరిపాలన చేయాలి అనే ఆలోచన. ఆ ఆలోచనతో వచ్చినటువంటి పార్టీకి మాకు ఈ 10 సంవత్సరాల్లో రేపు జరగబోయేటటువంటి ఆల్రెడీ జరిగినటువంటి ఎలక్షన్ లో రేపు రాబోయే ఫలితాలు అట్లా ఉంటాయని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మమ్మల్ని నమ్మారు వాళ్ళ ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక కూటమిని ఏర్పాటు చేశారో ఆ కూటమిని ప్రజలు నమ్మారు అనేది మాకు కాన్ఫిడెన్స్. అది సో నమ్మారు కాబట్టి నమ్మిన తర్వాత మేము మా బాధ్యత ఏంటి, మేము మా బాధ్యతను ఏ రకంగా నిర్వర్తించాలి అనే దాన్ని ఆలోచించుకుంటూ వెళ్తాం. సో మేము ఆ రకంగా కాన్ఫిడెన్స్ ఉన్నామో, చాలా ఆలోచనలో ఉన్నాం. మేము అప్పుడు వీళ్ళకిలాగా ఏదో గెలిచేస్తాము, గెలిచేసిన తర్వాత మళ్ళీ ఎట్లా దోసుకోవాలి,
ఇప్పుడు దోస్తున్న దాన్ని ఏం చేయాలి అనే టెన్షన్ మాకు లేదు కదా. అంటే వెంకటేశ్వర గారు ఓకే, మీ ఆలోచన కాదు, మీరు ఒక ఆలోచన, ఒక విజన్ తోటి సుదీర్ఘమైన పోరాటం చేయడానికి రాజకీయాల్లో జనసేన అరంగేట్రం చేసింది, ఆ విధంగానే ముందుకు వెళ్తున్నది, ఓకే అనుకుందాం. కానీ 9వ తేదీన వాళ్ళు ఆల్రెడీ సంబరాలు చేస్తున్నారు. దేనికి సార్ నవ్వుతున్నారు? దేనికంటే సంబరం? సంబరం అంటే నవ్వొస్తుంది. సంబరం ఏంటి అసలు? అదేంటి మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళాలన్నా మీకు హోటల్ చెప్తున్నా సార్, దానికి వస్తున్నా. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దేశంలో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ రావటం సహజం. ఆ ఎలక్షన్స్ దేనికోసం? ఒక రాజకీయ పార్టీలు, ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కంటెస్ట్ చేస్తే ప్రజలకు వాళ్ళకి నచ్చినటువంటి రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలని, మనుషుల్ని ఎన్నుకోవడానికి ఒక అవకాశం ఎలక్షన్ అంటే. ఎన్నుకున్నప్పుడు మన బాధ్యత ఏంటి, మన బాధ్యత ఏ రకంగా నిర్వర్తించాలి అనేది కదా మంచి ఆలోచించాల్సింది రాజకీయ పార్టీ ఆలోచించాల్సింది. వీళ్ళని మేము సంబరాలకు సిద్ధమవుతున్నాము, మేమేదో అక్కడ టికెట్లు బుక్ చేస్తున్నాము, వేదికలు కడుతున్నాము. దేనికంటే వేదికలు? ఓకే వెంకటేశ్వర గారు, స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతాను. మీరు ఓకే స్ట్రైట్ గా నేను క్వశ్చన్ అడుగుతాను, నాకు సూటిగా సింపుల్ గా సమాధానం చెప్పండి. వైఎస్ఆర్సీపీ చాలా మంది నేతలు, సుమారు 20 నుంచి 25 మంది పొత్తు పార్టీతో టచ్ లో ఉన్నారట. నిజమా? సోషల్ మీడియాలో మీరు చేసుకుంటున్న ప్రచారమా? మాకైతే సోషల్ మీడియాలో మేము ప్రచారం చేసుకోవాల్సిన అగత్యం మాకు పట్టలేదు వరం గారు. మాకు అవసరం లేదు కూడా. మేము ఎప్పుడు రియాలిటీకి దగ్గరకు ఉంటాం. రియాలిటీ గ్రౌండ్ లో ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచిస్తాం, అదే చెప్తాం మేము. అంతేగాని ఏదో హైప్ చేస్తున్నాము అదే చెప్తుంది. ఇప్పుడు ఆయన ఎవరు వచ్చి వైజాగ్ లో అన్ని హోటల్స్ అన్ని బుక్ అయిపోయి నడవడానికి కూడా దారి లేదు, రేపు నడిచే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, అందుకని ముందే వచ్చి అక్కడ రోజు ముందే కత్తి పేసుకుని కూర్చోండి అని చెప్పాల్సిన అవసరం మాకెందుకండి. మేము వాస్తవం దగ్గరకు ఉంటాం, వాస్తవాన్ని ఆలోచిస్తాం, చెయ్యగలిగిందని చెప్తాం. అలా మేమున్నప్పుడు మాకు ఏదో సోషల్ మీడియాలో మేము చేసుకోవాలి. అసలు మాకు సోషల్ మీడియా ఎక్కడ ఉందండి? మా సోషల్ మీడియా, మా కార్యకర్తలు మాకు సపరేట్ గా సోషల్ మీడియా లేదండి వరం గారు. మళ్ళా చెప్తున్నా మీకు, మా పార్టీ నుంచి సోషల్ మీడియా మాకు లేదు. ఆడకలాగా కడమ పార్టీ లాగా సోషల్ మీడియా మాకు లేదు. మీ సైనికులు వీళ్ళు రన్ చేసేదే. మీకు ఒకటే అవసరం లేదు, మీ సైనికులు అందరూ సోషల్ మీడియాగా నడుస్తున్న సిస్టమ్ మాకు లేదు నాకు తెలిసినంత వరకు. ఓకే నిజమా లేదా? టచ్ లో ఉండడం నిజమా కాదా? టచ్ లో ఉన్నారా లేదనేది అంటే నాకు పర్సనల్ గా నాకైతే తెలియదండి. ఏదైనా కానీ మా నాయకుడి దగ్గరే ఉండాలి తప్పితే నేను జనసేన పొత్తు పార్టీతో జనసేన అనేది పర్టికులర్ గా చెప్పట్లేదు. ఏమైనా ఉన్నా కానీ ఒక ఆలోచన ఉంటుంది. మా ఆలోచనకు సరిపడితేనే మాకు ఏదైనా ఓకే మా భావజాలం మా ఐడియాలజీకి తగ్గట్టు వాళ్ళనే మా దగ్గర ఉంటారు తప్పితే ఏదో స్వార్థం కోసం ఇవాళ మీరు అన్నట్టుగా రేపు వీళ్ళు గెలిచేస్తుంది, కూటమి వచ్చేస్తుంది, అధికారం ఉంటుంది, అధికారం దగ్గరికి వెళ్ళి మనం ఏదో చెలాయిద్దామనే వాళ్ళకి ఎప్పుడూ కూడా మా దగ్గర ప్లేస్ ఉండదు. మాకంతా కూడా ప్రజలకు మంచి చేసే ఆలోచన కానీ, రాష్ట్ర అభివృద్ధిలో కానీ, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తుని నిర్దేశించే దాంట్లో కానీ పాలు పంచుకునే వాళ్ళు మా దగ్గర ఉండాలి తప్పితే ఏదో అధికారం పెట్టొచ్చు అటు పరిగెత్తే వాళ్ళు. పొద్దున ఏదో ఎక్కడో వాట్సాప్ గ్రూప్ లో చూశాను, 3 షర్ట్లు 3 కలర్లు పెట్టి 3 షర్ట్లు పెట్టి వాడు బట్టలు తీసుకుని రెడీగా నుంచున్నాడు. అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కలర్ వస్తుంటా అంట. అలాంటి వాళ్ళు మేము ఎప్పుడు కూడా ఆలోచన ఉండదంట. మా మంగళగిరి ఆఫీస్ గేటు దార్చాలని కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. ఖచ్చితంగా మా ఐడియాలజీ మాది. ఎంతసేపు ఉన్నా మళ్ళా చెప్తున్నామా, మా ఆవిర్భావమే జనసేన పార్టీ పుట్టుకే ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఒక మంచి బంగారు భవిష్యత్తు కల్పించాలని ఒక ఆశయంతో వచ్చారు. ఆ ఆశయం కోసమే మేము వెళ్తున్నాం ముందుకి. మళ్ళీ ఒకసారి చెప్తాను, అట్లా ఉంటుంది తప్పితే ఇక్కడ అటు దూకి ఇటు దూకి ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా వస్తే ఖచ్చితంగా మా నాయకుల దగ్గరికి వాళ్ళకి ఎంట్రీ కూడా ఉండదండి. మళ్ళీ చెప్తారు ఎంట్రీ కూడా ఉండదు. మీరు 2 పడవల మీద కాళ్ళు వేసి వాళ్ళు స్వార్థం కోసం వచ్చే వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయరు, మీ తలుపులు తీసుకోరు. కానీ మీ తలుపులు లోపల ఉన్న వాళ్ళే తోసుకుంటూ బయటకు వచ్చారు కదా కొంతమంది. అలాంటి స్వార్థపరులు వెళ్ళిపోయారు, తోసుకుంటూ బయట రావటం కాదు, ఎవరైతే వాళ్ళు వెళ్ళిపోయారు. చెప్తాను అంతేగానే మాలాంటి వాళ్ళ అందరం కూడా మా నాయకుడు మాట కట్టుబడ్డాము. నాయకుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో వెళ్తామని డిసైడ్ అయిన వాళ్ళం. ఎవరైతే మీరు వచ్చేసారన్నారా, వచ్చేసిన ఎంతమంది అండి? ఒకళ్ళిద్దరు వాళ్ళ పాత్రలు మళ్ళా చెప్తున్నా వాళ్ళ స్వార్థం కోసం. కానీ జనసేన పార్టీలో ఉండే ఏ నాయకుడు అయినా చెప్తున్నాం కదా, మాకు స్వార్థం అంటూ ఉండదు. మాదంతా కూడా ఉమ్మడిగా సమిష్టిగా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెప్తాం. మళ్ళా పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించే ఆలోచన ఉంటుంది తప్పితే ఇక్కడ మాకు ఇండివిజువల్ గా నాకు ఆలోచన ఇంకొకూడదు ఆలోచన ఇంకొకూడదు ఆలోచన ఉండే ఆస్కారం లేదండి. ఒకటే ఆలోచన
పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అదే మా ఆలోచన. రైట్ సార్. దానికి అనుగుణంగానే మేము వెళ్తాం. ఓకే. ఎందుకంటే ఆ ఆలోచన కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఉంటుందని చెప్పేసి. ఓకే వెంకటేశ్వర 1 minute మనతో పాటు వేరే ఆలోచన ఉండే అవకాశం లేదండి. ఓకే. ఒకసారి వరం గారు మా వరం గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నాతో అవకాశం లేదు, వరం గారిని కలిసే అవకాశం లేదు. ఇవాళ మీరు మీ టీవీ ద్వారా ఒకసారి మా నాయకుడు వెన్నంటూ ఉండి పిఠాపురంలో జరిగినటువంటి ఎలక్షన్ అంతా కూడా ఆయన చేతుల మీద వేసుకుని మా నాయకుడి యొక్క గెలుపు కోసం కృషి చేసినటువంటి వర్మ గారికి నిజంగా ఈ ప్రేక్షకులు చూసే విధంగా మీ 99 టీవీలో ఉన్నటువంటి ప్రేక్షకులు అందరి ఆమోదయోగ్యంతో అందరూ చూసే విధంగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా తరఫున ఒక అధ్యక్షుడిగా ఆయనకి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నానండి. వర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్. వర్మ గారు ఏంటి